హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ లలిత రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, మనకి ఇన్ జనరల్గా కొంచెం సెంటిమెంటల్గా మన పెద్దవాళ్ళ వస్తువులు వాడుతూ ఉంటాం. అది బ్రతికున్న వారు కావచ్చు, లేదా చనిపోయిన వారు కూడా కావచ్చు. అవునా. లైక్ ఆ వస్తువులని మనం చాలా సెంటిమెంటల్గా లైక్ మన ఏదైనా మంచి పనికి వెళ్ళే ముందు యూస్ చేస్తూ ఉంటాము, లేకపోతే వాళ్ళ ఆశీర్వాదం ఫోటో దగ్గర అట్లీస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటాము. అది అత్తగారిది, మామగారిది, హూ ఎవర్ ఇట్ మే బి, సంబన్ వి లవ్, అమ్మా నాన్నలది, సంబన్ వి లవ్, ఆ కేర్ అప్పుడే తీసుకుంటాం కదా. మధ్యలో కొంతమంది ఉంటారు, పోక్ చేస్తా ఉంటారు, చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడతావా, కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. కరెక్ట్. మంచాలు వాడకూడదు, వాళ్ళు కూర్చున్న కుర్చీలు వాడకూడదు, బెడ్షీట్లు వాడకూడదు, బట్టలు వాడకూడదు అని. మేబీ అందులో వాళ్ళ సెంటిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఎన్ని చెప్పిన వాళ్ళు నగలు మాత్రం వాడుతుంటారు. నగలు, బంగారం, అదే పేపర్స్. అసలమ్మా ఈ శరీరమే వాళ్ళు ఇచ్చింది కదా, అమ్మా నాన్నలు ఇచ్చింది కదా, దీన్ని ఏం చేయాలి చెప్పండి, అవునా కదా? ఎగ్జాక్ట్లీ. మరి దీన్ని ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చినవి వద్దు అనుకుంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవి వాడకూడదు అనుకుంటే, ఈ శరీరం అంతా అమ్మా నాన్నలు ఇచ్చిందే. నేనైతే మా అమ్మ సారీస్ అన్నీ చాలా తీసి పెట్టుకున్నాను, కొన్ని మా పిన్ని వాళ్ళకి ఇచ్చేసాను, కొన్ని పనిచేశాను. మా నాన్నగారి స్పెక్స్ ఉన్నాయి, మా నాన్నగారి పెన్ ఉంది, మా నాన్నగారు చేసుకున్న నోట్బుక్ ఉంది, నా దగ్గర డైరీ ఉంది, దాంట్లో మా బర్త్డేస్ అన్నీ రాసున్నారనమాట. ఆయన రైటింగ్కి గుర్తుగా మా అమ్మ కూడా చాకలి పద్దు రాసుకునేది, ఆ బుక్ ఉంది నా దగ్గర. ఇలా చాలా ఎత్తి పెట్టుకున్నాను. మా అమ్మ నాన్నలు రాసిన లెటర్స్ కానివ్వండి, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, ఇవన్నీ చాలా ఏమంటారు, స్వీట్ మెమరీస్ మా కదా. చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఆ గ్రీటింగ్స్ చూసుకుంటే, మా అమ్మ 5th క్లాసే చదివింది, చాలా బాగుంటుంది అది చూసుకున్నప్పుడు. మా అమ్మ నా పక్కనే ఉన్నట్టు ఉంటుంది, అమ్మ సారీ కట్టుకుంటే అమ్మ నా పక్కన ఉన్నట్టు ఉంటుంది. సో నాన్నగారివి ఆ షర్ట్ తడిమినా కానీ, నాన్నగారి ప్యాంట్ తడిమినా కానీ వాళ్ళు వెళ్ళిపోయినట్టు అనిపించదు, నాతోనే ఉన్నట్టు ఉంటుంది కదా. ఇలాంటి మంచి మంచి వస్తువుల్ని పెట్టుకోకూడదు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇది నేనైతే నమ్మనమ్మా, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా కలిసి రాలేదేమో, అది యాదృచ్ఛికం కూడా కావచ్చు. చాలా కారణాలు ఉండొచ్చు కదా దానికి. వాళ్ళ బట్టలు పెట్టుకుంటే ఇప్పుడు నేను పెట్టుకున్నాను, నాకేం అలా ఏం లేదు కదా. ఎవరైనా కానీ మీరు అన్నట్టు అత్తగారివి మామగారివి, కాకపోతే అత్తగారివి మామగారివి అంత బాండింగ్ ఉండదు అమ్మా నాన్నలతో ఉన్నంత కదా. అత్తగారి సారీస్ తీసి పెట్టుకుంటాం, దేవుడి అదృష్టం కొద్దీ మా అత్తగారు ఇంకా ఉన్నారు, చాలా మంచి ఆవిడ. సో ఏమో తర్వాత ఆవిడ మెమరీస్ కూడా కొన్ని వస్తువులు తీసి పెట్టుకుంటానే మా మెమరీస్ కోసం కూడా అనమాట. సో మామయ్య అయితే వెళ్ళిపోయారు. నేనేం చెప్తానంటే, ఇలాంటివన్నీ అపోహలు అంటాను. మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనవి మన దగ్గర పెట్టుకున్నప్పుడు మనం మిస్ అవ్వము వాళ్ళని, వాళ్ళు మనతోనే ఉన్నట్టుంటారు. సో ఫొటోస్ పెట్టుకోవడము, ఉదయం లేచి చూడడము. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుంది అంటే, చిన్న ఏజ్లో ఇప్పుడు అమ్మా నాన్నలుండి బిడ్డలు చనిపోతారు. అలాంటప్పుడు వాళ్ళ వస్తువుల్ని పెట్టుకున్నప్పుడు, వాళ్ళ ఫొటోస్ని ముందే పెట్టుకొని ఉన్నప్పుడు, వాళ్ళ బట్టల్ని పెట్టుకున్నప్పుడు చాలా దిగులేస్తుంది. అలాంటి కష్టం ఎవరికి రాకూడదు. కానీ అప్పుడు మీరు అన్నట్టు ఏంటి అంటే, అవి తీసేయడం మంచిది. ఎదురుగ్గా ఉండి కుమిలిపోవడం కంటే కూడా అసలు చూడకుండా ఉంటే మెమరీస్ రావు కదా. అంత ఇదిగా గుర్తు రాకుండా ఏముండరు, కానీ ప్రతిసారి ఏడవరు కదా. మీరు చెప్పండి, ఎంత పిచ్చి కదా, వాళ్ళు పడుకున్న మంచం తీసేద్దాము. మంచాలు ఇప్పుడు ఎవరు తీస్తున్నారమ్మా, ఎవరు తీయరు. పాతకాలంలో అంటే ఏదో నులక మంచాలు ఉండేవి, అవి తీసి పారేసేవాళ్ళేమో. ఇప్పుడు డబుల్ కాట్ మంచాలు లక్షలు పెట్టి కూడా కొనుక్కుంటున్నారు, అవి తీసేస్తారంటారా? బెడ్షీట్లు ఒక్కటే తీసేస్తారు, దిండ్లు తీసేస్తారేమో. ఆఖరికి ఆ బెడ్ కూడా ఎవరు, అది కూడా 30-40 వేలు అవుతూ ఉంది కదా నాకు తెలిసి. అది కూడా లైక్ ఏదైనా క్రానిక్ డిసీజ్ వచ్చి వాళ్ళని ఏదైనా ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా వైరస్ ఏమైనా ఉండిపోతుందనేమో తీస్తారు. దానికి సెంటిమెంట్స్ ఆపాదిస్తే మాత్రం, ఎందుకంటే అవి ఉండకూడదు అంటారనమాట. మీరు అన్నట్టు ఒక విధంగా జ్ఞాపకాలు ఉంటాయని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏంటంటే, నేను చెప్పేది ఏంటి అంటే, మా నాన్నగారు పడుకున్న మంచం మీద నేను కూర్చుంటే మా నాన్నగారు ఇలా పడుకున్నట్టు ఉంటుంది నాకు. మా నాన్నగారు కూర్చున్న చైర్ మీద కూర్చుంటే మా నాన్నగారితో ఉన్నట్టే ఉంటుంది అనమాట. అట్లాంటివి ఎందుకు తీసేస్తాం చెప్పండి, అవునా కాదా? పెట్టుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఇక అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆత్మలు శాంతించవు అని. మనం ఎన్నో మంచి పనులు చేస్తాము, ఇలాంటి వాటికి ఆత్మలు శాంతించవు అంటారా? శాంతించే పని అయితే మనం చేసే మంచి మంచి కర్మలకి, మంచి మంచి దానాలకి చాలా పూజలు చేపిస్తూ ఉంటాం వాళ్ళ కోసం. దానికి శాంత పడాలి కదా.
మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ. అంటే సెంటిమెంట్కి మూఢనమ్మకానికి ఒక థిన్ లైన్ ఉంటుందమ్మా. అది అర్థం చేసుకోగలగాలి. అట్లీస్ట్ ఈ జనరేషన్లో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ బెటర్లీ. అది మన పిల్లలకి మనం చెప్తూ ఉంటే, ఇప్పుడు ఈ రోజు మన పేరెంట్స్ మా అత్తమామను, రేపటి రోజున నంబర్ బి ఆయాగా కదా. అవును అవును. కాకపోతే మరి దిగులు పడే వాళ్ళు ఉంటారు కొంతమంది మేడం. అసలు ఆ రూమ్లోకి వెళ్తేనే మా మదర్ గుర్తొస్తుంది, నేను వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళు అలాంటి జ్ఞాపకాలు ఉంచుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళది ఏది చూసినా కానీ ఇంక ఏడుస్తూ ఉంటారు అన్నమాట. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా కానీ. నాకైతే అనిపిస్తుంది పెద్దవాళ్ళ జ్ఞాపకాలు మనం దగ్గర ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు నేను కొంచెం బంగారు తీసుకున్నాను, సో నల్ల పూసల దండలు వేసుకున్నప్పుడు అమ్మ వేసుకునింది, సో అమ్మది ఇది అని చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదా. అవునా కాదా? గాజులు ఉంటాయి, అమ్మాయి వేసుకున్న గాజులు అనేసి అవి చాలా మంది మార్పిచ్చేయమన్నారు. నేను అస్సలు మార్పిచ్చను అన్నాను. మార్పిచ్చేదానికి నేను తీసుకోవడం ఎందుకు కదా, అమ్మ గుర్తుగా తీసుకున్నాను అవి నేను. అంటే ఆడపిల్లలు బ్యాంగిల్స్ తీసుకోకూడదు అన్న సెంటిమెంట్ కోసం ఏం లేదు మా. అట్లా కాదు. మీరు అసలు బంగారు తీసుకుంటే కరిగిచ్చేసి వేరేవి చేయించుకోండి అంటారు. ఆవిడ బంగారు ఉంచుకోకూడదు. కానీ బంగారు మనకు ఎంత అపురూపమ్మా. మా అమ్మ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు చేయించుకునింది, 10th క్లాస్లో ఉన్నప్పుడు చేయించుకునింది, ఇలా గుర్తుంటుంది కదా. అట్లా ఎట్లా కరిగిచ్చేస్తాము అంటే అంత ఈజీగా తీసేస్తాము ఆ జ్ఞాపకాలని. నేనైతే నమ్మను, చక్కగా ఉంచుకోవచ్చు అని కూడా అంటాను. మీరు అన్నట్టు వస్తువులకే వస్తున్నాయి చూసారా ఈ టాపిక్. అదే ఒకవేళ పెద్ద పెద్ద అంటే ల్యాండ్, ఇల్లు అలాంటివి అవి ఏం చేయాలి మరి కదా. కన్వీనియంట్ గా చెప్తారమ్మా ఏదైనా కానీ. ఇది ఏంటి అంటే కన్వీనియంట్గా ఇలా చేయండి అలా చేయండి. భయపడే వాళ్ళు భయపడుతూ ఉంటారు. భయపడని వాళ్ళు వాళ్ళ గుర్తులుగా, తీపి గుర్తులుగా ఎప్పటికీ పెట్టుకోవచ్చు. అవి అపురూపం కూడా అమ్మా, మళ్ళీ మళ్ళీ దొరకవు కదా. ఎంత డబ్బులు ఇచ్చినా దొరకవు అవి. లైఫ్ వస్తుంది వెళ్ళిపోవడానికి. ఆ ఉన్నన్ని రోజులు వాళ్ళని ఎలాగో మనం ప్రిజర్వ్ చేసుకోలేము త్రూ అవుట్ అవర్ లైఫ్స్. బికాస్ వాళ్ళ పార్ట్ వరకే వాళ్ళు ఉంటారు కాబట్టి మిగతా రోజులు అట్లీస్ట్ ఆ వస్తువులను చూసి వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టు వాళ్ళ స్పృహ మన చుట్టుపక్కలే ఉంది అనుకోవడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్.